జ్యోతిష అభిలాష మిత్రులకు స్వాగతం. ఈ ఆడియోలో మనము టీ20 క్రికెట్ జట్టుకి నాయకత్వం వహించేటటువంటి సూర్యకుమార్ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేద్దాము. సూర్యకుమార్ ప్రస్తుత వన్డే టీ20 ప్రపంచ కప్కి కెప్టెన్గా భారత జట్టుకి నాయకత్వం వహిస్తున్నాడు. సో ఈ సూర్యకుమార్ గారు 14/9/1990లో మహారాష్ట్రలో జన్మించారు. వీరు లేటుగా క్రికెట్లోకి రావడం జరిగింది. 2021 నుంచి ఒక టెస్ట్ మ్యాచ్ ఆడారు. తర్వాత వన్డేలు కూడా ఒక 30 వన్డేల్లోపే ఉన్నాయి. అలాగే టీ20లో వచ్చేసి మనకు ఒక 100 టీ20s వరకు ఆడున్నారు అనమాట. 108 టీ20s అలా ఆడున్నారు. యావరేజ్ చూసుకుంటే టీ20లో మనకు వచ్చేసి 37.55 ఉంది బెస్ట్ యావరేజ్. అలాగే వన్డేలో చూసుకుంటే 25.77 యావరేజ్ ఉందన్నమాట. ఇంకా నా బెస్ట్ స్కోర్ వచ్చేసి మనకు వన్డేలో ఎటువంటి సెంచరీ లేదు, టీ20లో మాత్రం ఒక 4 సెంచరీస్ ఉన్నాయి. సో ఇతను మైదానంలో 360 డిగ్రీస్ అంటే మైదానంలో నలువైపుల గ్రౌండ్ మొత్తం కూడా షాట్లు ఆడే ఒక అద్భుతమైన ప్లేయర్. యాంబిడిక్స్టర్స్ అంటే 360 డిగ్రీస్ షాట్లు కొట్టగలుగుతారు అన్నమాట. సో అది అందరు బ్యాట్స్మెన్కి సాధ్యమయ్యే విషయం కాదు. ఇక్కడ దానికి ఎలా సాధ్యమైంది అనేది మనం జాతక విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతానికి ఈ చార్ట్ ద్వారా మనం వరల్డ్ కప్ వస్తుందా రాదా అనేది తర్వాత విశ్లేషణ చేద్దాము. ఈ చార్ట్లో మాత్రం ఇతని యొక్క జన్మ జాతకాన్ని మాత్రం విశ్లేషణ చేద్దాం. సో ఇతను లగ్నం మనకు అందుబాటులో లేదు కాబట్టి మనం జన్మ రాశి నుంచి, ఎందుకంటే ఇక్కడ ఏజ్ కూడా 36, 37 ఉంది. సో 37, 35 నుంచి మనం జన్మ రాశి నుంచి కూడా మనము ఫలితాలు చెప్పవచ్చు. సో ఇక్కడ మన జన్మ రాశి నుంచి మనము ఫలితాలు చెప్పడానికి చూద్దాం. సో ఇక్కడ చంద్రుడు చేసి మనకు మిథున రాశిలో ఆయన పునర్వసు నక్షత్రం మీద ఉన్నారు, దిశోభావ రాశి. ఆ దిశోభావ రాశికి సప్తమంలోనే శని మహారాజ్ 25 డిగ్రీస్లో ఉన్నారనమాట. సో ఆయన దిశోభావ రాశి ధనుర్ రాశిలో ఉన్నారు. సో ఇక్కడ జెమిని జ్యోతిష్య ప్రకారం దిశోభావ రాశిలో ఉన్న ఒక ప్లానెట్ దిశోభావ రాశిలో ఉన్న ఇంకొక ప్లానెట్ని వీక్షిస్తుంది అనమాట. సో ఇక్కడ చంద్రశనుల యొక్క వీక్షణ పరాశర రీత్యా సప్తమ దృష్టి, శని చంద్రుడిని చూడటం, చంద్రుడు శనిని చూడటం అనేది పరాశర రీత్యా సప్తమ దృష్టి ఉంది. అలాగే జెమిని మహర్షి చెప్పిన దిశోభావ రాశిలో ఉన్న ప్లానెట్ దిశోభావ రాశిలో ఉన్న ప్లానెట్ని చూస్తుంది. సో అది ఇక్కడ జెమిని రీత్యా కూడా జరిగిందనమాట. సో క్రికెట్లో మెయిన్గా రాణించాలంటే చంద్రశనుల యొక్క దృష్టి, చంద్ర దృష్టి శని మీద, శని యొక్క దృష్టి చంద్రుని మీద కంపల్సరీగా ఉండాలి. సో అలా ఉన్నప్పుడే వారు క్రికెట్లో మెయిన్గా రాణించడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఈ చార్ట్లో అది బలంగా ఉందన్నమాట. శని చంద్రుల యొక్క సప్తమ దృష్టి ఒకరికొకరికి కేంద్రాల్లో దిశోభావ రాశిలో ఉండడం ఇక్కడ పెద్ద ప్లస్ పాయింట్. సో అది ఇక్కడ మెయిన్ థింగ్. సో నెక్స్ట్ కుజుడు మనకు ఆయన ఫిజికల్ ఫిట్నెస్కి కారకుడైనటువంటి కుజుడు చంద్రుడు యొక్క నక్షత్రంలో శుక్రుడు యొక్క రాశిలో ఉన్నారు. చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉన్నారు ఆయన. ఆ చంద్రుడు ఉన్నటువంటి రాశి మిథున రాశి అయింది. మిథున రాశి అవ్వడం, కుజుడు ఇక్కడ
ఫిట్‌నెస్ కారకుడు. ఫిట్‌నెస్ కారకుడైన కుజుడు చంద్ర నక్షత్రం మీద ఉండడం, చంద్రుడు మిథున రాశిలో ఉండడం, మిథున రాశి బుద్ధికి కారకుడు. ఆలోచన శక్తికి కారకుడు. అంటే గ్రౌండ్‌లో ఆ రోజు అతను తీసుకునే నిర్ణయాలు తెలివిగా వ్యవహరించడం, మ్యాచ్‌ని గెలిపించడానికి అతను తెలివితేటలు మెయిన్ ఇక్కడ. ఇప్పుడు ఒక టార్గెట్‌ని ఛేదించడానికి ఎప్పుడు ఏ బౌలర్ చేత బౌలింగ్ ఏయాలి, వికెట్లు తీయాలి అన్న ఆలోచన దృక్పథం ఇక్కడ. తెలివితేటలు టీ20 మ్యాచ్‌లో చాలా త్వరగా తీసుకోవాలి నిర్ణయాలు. తీసుకునే నిర్ణయాలు కరెక్ట్‌గా ఉండాలి. కరెక్ట్‌గా లేకపోతే గందరగోళం అవుద్ది మ్యాచ్. సో, ఇక్కడ చంద్రుడు బుధుడు రాశిలో ఉండడం, అది గురువు నక్షత్రంలో బుధుడు రాశిలో ఉండడం. గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థితి పొందడం. చంద్రుడి యొక్క రాశిలో ఉచ్చస్థితి పొందడం. సో, అందువల్ల మనసు ప్రశాంతంగా ఉంటది. టెన్షన్ వాతావరణం ఉండదు. ఆ మనస్సు కారకుడైన చంద్రుడు ప్రశాంతంగా ఉండి, ఆలోచించి, మంచి తెలివితేటలతో నిర్ణయాలు తీసుకొని, జట్టుని విజయానికి చేర్చేయడానికి అక్కడ చంద్రుడి యొక్క ప్రభావం అధికంగా ఉంది. నెక్స్ట్ చంద్రుడి నుంచి తృతీయ స్థానంలో రవి, బుధ, శుక్ర 3 ప్లానెట్స్ ఉన్నాయి. మూడవ స్థానం తృతీయం, చేతులతో చేసేటటువంటి పని. అంటే అక్కడ బ్యాట్ అనేది చేత్తో మనం తీసుకోవాలి. ఆ బాల్‌ని టెక్నిక్‌గా షాట్స్ కొట్టడం అనేది ఇక్కడ మూడవ స్థానంలో స్వక్షేత్ర రవి, రవితో ఉన్నటువంటి బుధ, శుక్రుడు. ఆ స్వక్షేత్ర రవి మీద, ఆ స్వక్షేత్ర శుక్రుడి మీద, రవితో కలిసినటువంటి శుక్రుడు అండ్ బుధుడి మీద స్థిర రాశిలో ఉన్నటువంటి కుజుడు ఇంకొక స్థిర రాశిని చూస్తున్నాడు. అంటే కుజుడు యొక్క చతుర్థ దృష్టి రవి, శుక్ర, బుధుడి మీద పడిందనమాట. కుజుడికి చతుర్థ దృష్టి ఉంటుంది. సో, అదిక్కడ అంటే అక్కడ ఉన్నటువంటి తృతీయానికి ఒక ఎనర్జీని, ఒక క్యాలిబర్ అండ్ కెపాసిటీని, ముఖ్యంగా తృతీయానికి ఒక బలాన్ని చేకూర్చే విషయంలో కుజుడు యొక్క చతుర్థ దృష్టి ఇక్కడ తృతీయం మీద పడడం అనేది, చంద్రుడి నుంచి తృతీయ స్థానంలో ఉన్న ప్లానెట్స్ మీద పడడం చాలా అద్భుతం అని చెప్పవచ్చు. రవి, బుధ, శుక్రుల మీద పడింది. సో, శుక్రుడు ఇక్కడ సింహరాశిలో ఉన్నాడు రవితో కలిసి. ఇది ఇక్కడ అన్ని ప్లానెట్స్ యోగించాలి ఇంకా. రవి, శుక్రుడు, బుధుడు మొత్తం యోగిస్తాయి. ఎందుకంటే శుక్రుడు ఎప్పుడైనా తన శత్రుక్షేత్రంలో ఉన్నప్పుడు యోగిస్తాడు. ఇక్కడ ఇక్కడ శని ఇక్కడ ధనుసు రాశిలో ఉన్నాడు. శని ఇక్కడ ఆయన వక్రించున్నాడు. వక్రిస్తే ఆయన ధనుసు నుంచి వృశ్చికానికి వస్తాడు. వృశ్చికం అతనికి శత్రుక్షేత్రమైంది. అక్కడ సింహరాశిలో ఉన్నటువంటి శుక్రుడు శత్రుక్షేత్రమైంది. ఈ శని, శుక్రుడు పరస్పర మిత్రులైనటువంటి వీరు ఎక్కడ ఉంటే అద్భుతంగా యోగిస్తారంటే, పరస్పర శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు అద్భుతంగా యోగిస్తారు. ఇదొక రూల్. వీళ్ళు స్వక్షేత్రంలో ఉన్నారనుకోండి పరస్పరం, అప్పుడు యోగించరు. వీళ్ళు పరస్పరం మిత్రక్షేత్రంలో ఉన్నారనుకోండి, అప్పుడు యోగించరు. వీళ్ళు పరస్పరం ఉచ్చస్థితిలో ఉన్నారనుకోండి, అప్పుడు యోగించరు. వీళ్ళు పరస్పరం శత్రుక్షేత్రంలో ఉన్నప్పుడే యోగిస్తారు. ఆ శత్రుక్షేత్రాధిపతి ఆ శుక్రుడితోనే ఉన్నాడు. సో, అది చాలా బెనిఫిట్ ఇక్కడ. సో, శని ఇక్కడ ధనుసు రాశిలో ఉండి వక్రించినటువంటి శని వెనకింటి వేసుకోవాలి. అక్కడి నుంచి అతని యొక్క దశమ దృష్టి సింహరాశి మీద పడింది. అది ఇక్కడ. అప్పుడు ఏమైంది? అక్కడ ఉన్నటువంటి రవి వక్రించినటువంటి శని యొక్క దృష్టి
అక్కడ సింహరాశి మీద పడుద్దనమాట. సో, అప్పుడు పడినప్పుడు ఏమవుద్దంటే, చంద్రుడి నుంచి 3వ స్థానాధిపతి మీద 8వ స్థానాధిపతి యొక్క దృష్టి పడడం చేత, అక్కడ రవి, శుక్రుడు, బుధుళ్ళు మిథున రాశికి యోగకారకుడైనటువంటి శుక్రుడు రవితో కలియడం వల్ల రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 ప్లానెట్స్ కూడా అద్భుతంగా యోగించడానికి ఇదొక వరం అయిందనమాట. శని యొక్క వక్రించిన దృష్టి సింహరాశి మీద పడడం చేత. ఒకేసారి 3 గ్రహాలు యోగించడానికి ఇక్కడ శని యొక్క దృష్టి, వక్రించిన దృష్టి, అది గురు రాశిలో ఉన్న దృష్టి పడడం చేత ఆ 3 ప్లానెట్స్ చాలా బలంగా తయారయ్యి యోగించడానికి ఒక వేని ఏర్పాటు చేశారనమాట. ఇతను కెరీర్‌లో టీ20 జట్టుకి, అది ఇప్పుడు జరిగే ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్‌కి కెప్టెన్‌గా రావడానికి ఈ శుక్రుడు విదేశాలలో మంచి పేరు ప్రఖ్యాతలకి, మంచి బంగళాలకి, మంచి ధనానికి, విపరీతమైన డబ్బుకి ఇక్కడ శుక్రుడు ఉన్న హౌస్ రాశ్యాధిపతి అయిన రవితో కలిసి, బుధుడితో కూడా కలిసి ఉండడం వల్ల, ఆ బుధుడు యొక్క రాశిలోనే కదా ఇతను పుట్టింది. కాబట్టి ఆ లగ్నం, ఆ రాశి, ఆ మనిషికి విపరీతమైన క్రేజ్ రావడానికి చరిష్మా రెండూ కూడా ఈ శుక్రుడి మీద పడ్డటువంటి శని యొక్క వక్రించిన దృష్టి కారణంగా అతనికి వస్తుంది. సో ఇది ఇక్కడ మెయిన్. తర్వాత శని వృశ్చిక రాశిలోకి వస్తే, ఆ వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడి మీద దృష్టి పడద్దు. అప్పుడు 12, 6, 8 యొక్క విపరీత రాజయోగం ఏర్పడుతుంది అన్నమాట. సో అది ఇక్కడ ఉన్న 9 ప్లానెట్స్ కూడా ఈ యొక్క వ్యక్తికి సహాయ సహకారాలు అందిస్తూ ఇతని కెరీర్‌ని ముందుకు తీసుకుపోవడానికి ఒక విధమైన వేని ఏర్పాటు చేసి, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఆధారం. సో ఈ జాతకుడు మరింత ఉన్నత స్థితికి వెళ్ళి టీమిండియాకి కప్పు అందించగలడని ఆశిస్తూ ఈ వీడియోని ముగించడమైనది. స్వస్తి. ఈ వీడియో చూసిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.